శేఖరం ఆడవేషంలో ఇంట్లోకి వచ్చి నరసింహం గురించి చెప్తూ ఉంటాడు. నన్ను ఇలా చీట్ చేశాడు అని చెప్పి ఏడుస్తూ గగ్గోలు పెడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు నరసింహం బయటికి వస్తాడు పిలవగానే. ఇంకా ఎవరిది, ఇదేంటి ఇక్కడుంది అని చెప్పి ఆలోచిస్తూ ఎక్కడ చూసినట్టుందే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా తర్వాత అందరూ నరసింహంని తిడుతూ ఉంటారు. వీడేనండి నా జీవితాన్ని నాశనం చేశాడు, ఇప్పుడు చూడండి నేను ఎవరో తెలియదని చెప్తాడు అని చెప్పి అంటూ ఉంటుంది. తెలియని వాళ్ళని తెలియదనే కదా చెప్తారు అని చెప్పి నరసింహం కూడా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు ప్రీతి వచ్చి ఇతని గురించి నీకు తెలియదా అని చెప్పి అడుగుతుంటే తను ఎవరో నాకు తెలియదు మేడం అని చెప్పి చెప్తూ ఉంటాడు నరసింహం. ఇంకా తను చూసారా నేను చెప్పింది అదే కదా, తను అబద్ధం చెప్తున్నాడు అని చెప్పి మళ్ళీ శేఖరం ఏడుస్తూ నటిస్తూ ఉంటాడు. ఇంకా ఇంతకీ వినకపోయేసరికి ఇంకా నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది, కావాలంటే చూడండి అని చెప్పి పాకెట్లో ఇట్లా ఒక ఫోన్ తీసి వీడియో చూపిస్తూ ఉంటాడు. ఇంకా నరసింహం నైట్ తనని పట్టుకొని ఉంది, అంత వీడియో ఉంటుంది అందులో. ఇదంతా చూసి ఇంకా నరసింహం కూడా చూస్తాడు ఆ వీడియో. శేఖరం అందరికీ కూడా ఆ వీడియో చూపిస్తూ ఉంటాడు. ఇంకా ఆ వీడియో చూస్తూ అందరూ నరసింహంని అసహించుకుంటూ ఉంటారు. ఇంకా నరసింహం ఏమో అసలు అయ్యో రాత్రి వచ్చింది ఇదా, నేను అనన్య అనుకున్నానే, ఇంత తాగేసానా, అంత మత్తెక్కిందా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఆనంద వైపు చూసి మేడం నేనేం చేయలేదు మేడం, నాకు ఇది ఎవరో తెలియదు అని చెప్పి కళ్ళతో సైగ చేస్తూ ఉంటే పర్లేదు నేను చూసుకుంటాను అని చెప్పి ఆనంద భైరవి కూడా ధీమా ఇస్తూ ఉంటుంది. ఇంకా ప్రీతి దాంతో ఆగకుండా ఎరా నువ్వు ఇలాంటి దేవాలయం లాంటి ఇంట్లో నీలాంటి మోసగాడు ఉండకూడదురా అని చెప్పి నువ్వు తనకి ఏం చేస్తావో చెయ్యి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా కాంచన కూడా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఆనంద భైరవికి ఇది అనన్య ప్లాన్ అని చెప్పి అర్థమవుతూ ఉంటుంది. ఎరా ఒక ఆడదాన్ని మోసం చేసి ఇప్పుడు మా అమ్మిని మోసం చేయడానికి వచ్చావా, నా కూతుర్ని జీవితాన్ని నాశనం చేద్దాం అనుకున్నావారా అని చెప్పి కాంచన తిడుతూ ఉంటుంది. ఇంకా అలా ప్రీతి నరసింహాన్ని బయటికి తోసేస్తుంది. బయటికి తోసి ఇంట్లోకి వచ్చి అత్తయ్య గారు నేను చేసింది కరెక్టే అని అనుకుంటున్నాను, అలాంటి మోసగాడు మన దేవాలయం లాంటి ఇంట్లో ఉండకూడదు అత్తయ్య గారు, నేను చేసింది అయితే కరెక్టే కదా అని చెప్పి అంటూ ఉంటే ఆనంద భైరవి ఏమనకుండా సైలెంట్గా చూస్తూ ఓకే అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత శేఖరం బయటికి తీసుకొని వెళ్ళి నరసింహాన్ని నువ్వు నా కూతురు జీవితాన్ని నాశనం చేద్దాం అనుకున్నావారా, మా అనన్య జీవితాన్ని నాశనం చేద్దాం అనుకున్నావా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఇద్దరు రౌడీలు అక్కడికి వచ్చి వీడి పని మీరు చూసుకోండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా ఓరినాయనో వీడేంటి ఇలా నిరికించేశాడు అని చెప్పి అక్కడ నుంచి నరసింహం పారిపోతాడు. రే పారిపోయాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సరే వాడు పారిపోయాడు, మీతో పని అయిపోయింది, ఇంకా మీరు వెళ్ళండి అని చెప్పి నరసింహం చెప్పడంతో ఇంకా వాళ్ళు అలా వెళ్ళిపోతారు. మరోవైపు సమీర రౌడీలకి శరణ్య ఫోటో చూపించి ఈవిడ ఈ రూట్లో వస్తుంది, కాపు కాసి తనని వేసేయండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇంకా శరణ్య ఫోటో చూపిస్తుంది. అలాగే మేడం అని చెప్పి వాళ్ళు డబ్బులు తీసుకున్న గురించి వెళ్ళిపోతారు. ఇంకా అలా శరణ్య కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకొక దగ్గర రోడ్ టేక్ డైవర్షన్ అని బోర్డు చూసి అలా వెళ్తూ ఉంటుంది. ఇంకా అది అడవిలోకి దారితీస్తుంది. అడవి మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇద్దరు రౌడీలు కారుకి ఎదురుగా వచ్చి కత్తులు పట్టుకొని నించొని ఉంటారు. ఇంకా ఎవరు మీరు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటే కారు దిగుతావా లేదంటే కత్తులతో సమాధానం చెప్పమంటావా అని చెప్పి అంటూ ఉంటారు. ఎవరు అసలు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఎవరు మీరు అని చెప్పి శరణ్య టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఒక రౌడీ కత్తి విసిరేయడంతో శరణ్య మీద పడిపోతూ ఉంటే అప్పుడే దర్శన్ ఒక్కసారిగా వచ్చి ఆ కత్తిని పట్టుకొని వాళ్ళతో చాలా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఎవర్రా నువ్వు, తనని కొడుతూ ఉంటే నువ్వెవర్రా తనని కాపాడడానికి వచ్చావు అని చెప్పి అంటూ ఉంటే శరణ్య మోగుణ్ణి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలా వాళ్ళని బాగా కొట్టేసరికి వాళ్ళు అక్కడ నుంచి పారిపోతారు. ఎవర్రా మిమ్మల్ని పంపించింది అని చెప్పి దర్శన్ అడుగుతున్నా కూడా వాళ్ళు వినిపించుకోకుండా అక్కడ నుంచి పారిపోతారు. ఇంకా శరణ్య కూడా ఒక కారు దిగుతుంది. మీకేం కాలేదు కదండి అని చెప్పి అడుగుతూ ఉంటే నేను బాగానే ఉన్నాను శరణ్య, ఎవరు వాళ్ళు అని చెప్పి ఎవరై ఉంటారు అంటే ఏమోనండి అని చెప్పి శరణ్య కూడా అడుగుతూ ఉంటుంది. అయినా మీరేంటండి ఇలా మీరు ఇటువైపు ఎందుకు వచ్చారు, మీకు ఎలా తెలిసింది ఇదంతా అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటే నేను డిక్కీలో సర్దుతూ ఉన్నానా, నువ్వు అప్పుడే చూసుకోకుండా కార్ తీసుకొని వచ్చేసావు, డిక్కీలో ఉండిపోయాను అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు. ఇంకా అలా మళ్ళీ కార్ ఎక్కి దర్శన్ డ్రైవ్ చేద్దామని కార్ ఎక్కేసరికి ఇద్దరు కార్ ఎక్కి కూర్చుంటారు. కార్ అసలే స్టార్ట్ అవ్వకపోయేసరికి శరణ్య దర్శన్ ఇద్దరు దిగి ఏమై ఉంటుంది అని చెప్పి కార్ని చూస్తూ చెక్ చేస్తూ ఉంటారు. ఇంకా మళ్ళీ చెక్ చేసి మళ్ళీ కూర్చుంటారు కానీ కారు స్టార్ట్ అవ్వదు. ఇంకా అలా దిగి ఎలాగండి చాలా మధ్యలోకి వచ్చేసినట్టున్నాం, ఇప్పుడు ఎలా వెళ్ళడం అని చెప్పి అంటూ ఉంటే నువ్వు టెన్షన్ పడకు శరణ్య, వెళ్దాంలే ఎవరైనా ఉండుంటారు అని చెప్పి దర్శన్ ఎవరైనా ఉన్నారా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇంకా ఎవరు సమాధానం రాకపోయేసరికి మళ్ళీ ఫోన్ తీసుకొని ఎవరికైనా ఫోన్ చేద్దామని చూస్తే అక్కడ సిగ్నల్స్ కూడా ఉండవు.
ఇంకా అది చూసి ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. తర్వాత ఈయనతో ఇలాగైనా టైం స్పెండ్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినట్టు ఉంది అని చెప్పి శరణ్య అనుకుంటూ ఉంటుంది. దర్శన్ కూడా ఈ శరణ్యతో టైం స్పెండ్ చేయడానికి నాకు ఒక మంచి టైం దొరికింది అని చెప్పి, సరే శరణ్య మనం అలా నడుస్తూ వెళ్దాం పదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఎలుగుబంటి అర్చన సౌండ్ వినిపించడంతో, ఏమండి ఎలుగుబంటి సౌండ్ అండి, పదండి వెళ్దాం అని చెప్పి ఇద్దరు అలా నడుస్తూ వెళ్తూ ఉంటారు. మరి ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.